1-2 రోజులు కాదు 18 రోజులు వేతనాల పెంపు డిమాండ్ తో ఫెడరేషన్ ప్రకటించిన షూటింగ్ల బంద్ ఇండస్ట్రీలో పెద్ద కుదుపే తీసుకొచ్చింది. పదుల సంఖ్యలో ఫెడరేషన్ చర్చలు, అదే స్థాయిలో ప్రొడ్యూసర్ల చర్చలు, ఫిల్మ్ ఛాంబర్లోనూ రాయబారాలు, లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వాలు, సినిమాటోగ్రఫీ మంత్రి సహా సీఎం రేవంత్ రెడ్డి స్థాయి వరకు జోక్యంతో మొత్తానికి వ్యవహారం సద్దుమణిగింది. 22.5% వేతన పెంపుకు రెండు వర్గాలు ఆమోదించాయి. మొదటి ఏడాది 15%, రెండవ ఏడాది 2.5%, మూడవ ఏడాదికి 5% పెంపు చేపట్టుతున్నట్లుగా తెలుస్తోంది. 2000 లోపు ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉంటే కనుక మొదటి ఏడాది 7.5, రెండు మూడో ఏడాదిల్లో 5% చొప్పున పెంచే విధంగా నిర్ణయానికి వచ్చారు. ప్రొడ్యూసర్లు ఫెడరేషన్ మధ్య వివాదానికి ఫైనల్ గా శుభం కార్డు పడింది. లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలం అయ్యాయి. ప్రొడ్యూసర్లు డిమాండ్ చేసిన 9-9 కాల్ షీట్ కి ఫెడరేషన్ ఓకే చెప్పింది. ఇక 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు షురూ కాబోతున్నాయి. ప్రభుత్వ జోక్యంతో రంగంలోకి దిగింది లేబర్ కమిషన్. ఎఫ్టీసీ చైర్మన్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో వివాదం సద్దుమణిగింది. కండిషన్లు, డిమాండ్లు, రాజ్య వ్యవహారాలపై సంయుక్తంగా ప్రకటన వెల్లడించారు. మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఒక మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడవ సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దానికి కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి ఇటు లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది. అలాగే నాలుగవది 9 గంటల నుంచి 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీదే ఉన్నారు. మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది. 99 కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే 1.5 కాల్ షీట్ వచ్చేదో 9 to 9 అంటే 6 to 9 చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని, ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది. 99 కాల్ షీట్ జరిగితే బిట్వీన్ 2000 and 5000 మధ్యలో ఎర్న్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది, థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఫెడరేషన్ నుంచి, ఫిలిం ఛాంబర్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని కాన్స్టిట్యూట్ చేసి వేరే ఇంకా కొన్ని ఇంకా ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న ఇష్యూస్ని కొంత ఇన్డెప్త్ స్టడీ చేసి ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ఒక 1 month టైం పీరియడ్లో మిగతా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్.